బాసర వెళ్ళామా లేదా, సరస్వతీదేవికి తెల్లచీర పెట్టామా లేదా, మొత్తం అయిపోయింది లేదా, అక్కడ ఓనామా శివాయ రాసేసేమా లేదా, మా అబ్బాయికి చదువు బాగా వచ్చేస్తుంది. అందుకని సరస్వతీదేవికి తెల్లచీర ఎందుకండి, లక్ష్మీదేవికి ఎర్రచీర ఎందుకండి? సరస్వతి అంటే ఆవిడకి తెలుపు ఇష్టం లేదా, ఎరుప, లేదా వాళ్ళ ఆయన ఏమన్నా తెల్లచీర తప్ప కొన్నాడు బ్రహ్మదేవుడు. ఇది అప్పట్లో తెల్లచీరలు తప్పితే తయారు చేసేవారు కదా. సరస్వతీదేవికి తెల్లచీర ఎందుకమ్మా? సరస్వతి దేవాలయంలో ఉండే అర్చకుడు నాకు చెప్పాడు స్వయంగా, అయ్యా సరస్వతీదేవికి రంగు చీరలు కూడా ఇష్టమే అని మీరు చెప్పండి అన్నాడు. ఎందుకయ్యా అన్న, మా ఆవిడ కట్టుకోలేక వస్తుందని చెప్పాడు. మీ ఆవిడ దుఃఖం నీ దుఃఖం అర్థమైంది, నాకు చెబితే లోకమంతా చెప్పినట్టే నేను చెబుతానులే అన్నాను. నేను ఎప్పుడు ఏ విషయాలు ఎవరికి చెప్పను, ఇద్దరికే చెబుతాను. ఒకటి అడిగిన వాడికి, రెండు అడగన వాడికి, ఇంకెవరికి చెప్పను. అడిగిన వాడికి అడిగాడు చెబుతా, అడగిన వాడిని నేనే పిలిచి చెబుతా. ఇద్దరు తప్పితే మూడో వాడితో నాకు పని లేదు. చెప్పాలి రహస్యం ఇదమ్మా. ఎందుకు తెల్లచీర ఇష్టమని? శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపిని. సరస్వతీదేవికి తెల్లచీర ఎందుకండి? ఆవిడికి తెల్లచీర ఇష్టం కదా, 100 చీరలు కొని అక్కడ వారేస్తారా? విద్యార్థి అంటే స్వచ్ఛంగా ఉండాలి. మడుగు జీర ఎందు మసిదాకినట్లు అంటాడు నన్నయ్య గారు దుర్యోధనుడి గురించి. తెల్లటి వస్త్రం మీద మసిదాకినట్టుగా దుర్యోధనుడు పుట్టాడయ్యా అంటాడు. విద్యార్థి అంటే స్వచ్ఛంగా ఉండాలి. ఉపాధ్యాయుడు అంటే జీవితం అంతా స్వచ్ఛంగా ఉండాలి. విద్యా వ్యవస్థ మొత్తం స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛానికి రంగు తెల్లచీర. అందుకోసం సరస్వతికి తెల్లచీర ఇష్టమని చెప్పారు. అది మనం తెలుసుకోవాలి. వాళ్ళకి ఇష్టం అంటే ఉండే అంతే, పోసే అక్కడ పోసాయి. మనం జీవితాన్ని స్వచ్ఛంగా గడపాలని మనం అనుకోం. తెల్లచీరలకి ఏముంది, బజార్లో దొరుకుతాయి. ఎవడో ఒకటి కొంటే ఇంకోటి ఇస్తాడు, ఒక చీర కొంటే ఇంకోటి ఫ్రీ అంటే పరిగెట్టుకుపోతాం మనం. 2 చీరల ఖరీదు అందులోనే పెట్టాడనే జ్ఞానం మనకు ఉండదు. అలా ఎవడన్నా ఇస్తాడా? ఒక చీర కొంటే ఇంకోటి ఫ్రీ అన్నాడంటే 2 అందులో పెట్టాడా లేదా? వాడు ఏమన్నా మన మేనత్త కొడుక ఇవ్వడానికి? ఎందుకు ఇస్తాడు? ఇదే తెలుసుకోగలగాలి. అందుకని ఆ తత్వం తెలియని ఆరాధన కారణంగా ఇబ్బంది పడుతున్నామని జాతిని ప్రజ్వలింపజేయడం కోసం ఆయన ఏమంటున్నాడు అంటే, సామాన్యమైన జాతి కాదు భారత జాతి కానీ ఆంధ్ర జాతి కానీ. బహుదేశములను పేర్వడసి మీసముదూటు భరతఖండంబున పాఠశాల భరతఖండంబున పాఠశాల స్తనయుగంబున గాన సాహిత్యములు దాల్చు భాషావధూటి మా పంతులమ్మా సందీప సమక్షమునందు విద్య గడించు సాందీపని సమక్షమునందు విద్య గడించు వనమాలి నా సహపాఠకుండు. సాందీపని సమక్షమునందు విద్య గడించు వనమాలి నా సహపాఠకుండు. భక్తి వైరాగ్య భావములు తావలములైన భాగవతము నా బాల శిక్ష. ఇది జాషువా అభిప్రాయం భారతదేశం మీద, సరస్వతీదేవి మీద, సాందీపని మీద, శ్రీకృష్ణుడి మీద, భాగవతం మీద. జాషువా దేనికి ఎదురు తిరిగాడు? ఏ హిందూ ధర్మానికి ఎదురు తిరిగాడు? ప్రతి హిందూ దేవతని గౌరవించి మాట్లాడాడే. కేవలం గుడ్డి నమ్మకాలను వ్యతిరేకించడం కూడా ఈ దేశంలో పెద్ద ద్రోహం అండి. నేను అనుభవిస్తున్నా ఆ బాధ, నేను అనుభవిస్తున్నా. నాకు నాస్తికుడని, కమ్యూనిస్ట్ అని చాలా ముద్రలు వేశారు. నన్ను ఇంటర్వ్యూలో కూడా అడిగారు. అదేదో నేరం అయిపోయినట్టు అక్కడికి. ఆస్తికులంతా గొప్పవాళ్ళు అయిపోయినట్టు, నాస్తికుల వల్లే అపకారాలు జరిగిపోతున్నట్టు ఇక్కడ. ఈ దేశంలో గుడి నమ్మకాలను ఖండించకూడదండి. ఏ నమ్మకం ఉంటే దాన్ని సమర్థిస్తూ ఉంటారండి. లేదా వాడు ఆధ్యాత్మిక రంగంలో ఉండకూడదు. గుడ్డి నమ్మకం వేరు, అసలు నమ్మకం వేరు. ఎప్పుడైనా సరే విచక్షణతో మనిషి తెలుసుకోవాల్సిందే. హిందూ ధర్మం అంటే పురాణాల కంటే ఎక్కువగా శాస్త్రాలు, శాస్త్రాల కంటే ఎక్కువగా వేదాలు, వేదాల కంటే ఎక్కువగా వేదాంతం, ఉపనిషత్తులు అండి హిందూ ధర్మం అంటే. సనాతన హిందూ ధర్మం అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు చదివిన వాడికి తెలుస్తుంది గుడ్డి నమ్మకాలను ఎందుకు ఖండిస్తున్నాము. ఉప్పు ఊరగా అమ్ముకునే వాడికి ఏం తెలుస్తుంది? అది నేను చెట్టు చుట్టూ తిరిగా నేను కండి, నువ్వు చెట్టు చుట్టూ తిరిగితే ఏమైంది? ఎందుకు తిరగమన్నారు? అక్కడ తిరుగుతాడంతే. అలాగా ఇప్పుడు తిరగడం కోసం చెట్లు నాటేస్తారు ఇప్పుడు ఖచ్చితంగాను. పెద్ద వ్యాపారం అయిపోతుంది అది. జాషువా ఏడిచినా, మేము ఏడిచినా అందరూ ఏడిపోయేదేనమ్మా. అసలు తత్వం మనకు అక్కల. ఎంతసేపు భౌతికం ఫిజికల్ తిరిగే కట్టే అయిపోయింది అంతే. దాని తత్వం అక్కల. రావలసిన చైతన్యం అది. ఈ జీవి ఏడుస్తున్నది 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా దానికోసమే. అందుకోసం భరతఖండం అన్నా, భారతదేశం అన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా ఎక్కడ ఒక్క తేడా మాట ఆయన మాట్లాడలేదండి. పైగా నా జాతి చరిత్రను నేను ఎలా రాసుకుంటాను అని చెబుతున్నాడు ఆయన. ఎంత అందంగా రాస్తాడో చెబుతున్నాడు. గంటము ధరించి మోహనాక్షరములెనయ్య,
ప్రతిఫలించుడు నా మహోన్నత విభూతి, ప్రతిఫలించుడు నా మహోన్నత విభూతి, వ్రాసి కొందును దశ దిశా ఫలక పంక్తి, వ్రాసి కొందును దశ దిశా ఫలక పంక్తి, గడనకెక్కిన ఆంధ్రపుత్రుడను నేను, గడనకెక్కిన ఆంధ్రపుత్రుడను నేను. భారతదేశంలో ఇన్ని భాషలుంటే అందులో ఆంధ్ర భాష నాది. ఆ తల్లికి నేను ఒక కుమారుణ్ణి, నేను గర్వంగా చెప్పుకుంటాను ఆ దేశం గురించి. ఇప్పుడు చెప్పండి, జోషువా ఎంత దేశభక్తుడో, ఎంత దైవభక్తుడు. దైవాన్ని దేశాన్ని సమ్మిళితం చేసి మాట్లాడాడే. బహుదేశములను పేర్వడసి మీసముదూటు భరతఖండంబున పాఠశాల. ఎప్పుడో 11వ శతాబ్దంలో, ఇంకా ముందు ఈ దేశంలో వాత్స్యాయన కామసూత్రాలు రచిస్తే కౌండిన్యుడు అనేటువంటి గోదావరి జిల్లాల పండితుడు అమెరికా ఇతర దేశాలు ఓడల్లో వెళ్ళి అక్కడ వాళ్ళకి హిందూ ధర్మాలు, వేదాంతాలు, వాత్స్యాయన కామసూత్రాలు సహా బోధించాడండి. ఎప్పుడో 10వ శతాబ్దంలో, ఇప్పటికి 1000 ఏళ్ల క్రితం మాట. అది భారతదేశ ప్రతిష్ట. ఇవాళ మనం దిక్కుమాలి ఉద్యోగాల కోసం, చదువుల కోసం కూడా విదేశాలు పోతున్నాయి. ఇక్కడ మన చదువు మీద మనకి నమ్మకం లేదు, మన వ్యవస్థను మనం బాగు చేసుకోం, అంతా తప్పించుకుంటాం, పారిపోతాం, రెట్టేసేస్తాం దేశం మీద. దీన్ని బాగు చేద్దామని మనం ఆలోచించాం. మనకెందుకు దేశంలో వేరే వ్యాధులు ఏమి లేవండి. ఎంతో ప్రచారం చేస్తున్నారు కానీ డెంగ్యూ జ్వరాలు, టీబీలు, క్షయులు ఏం లేవండి. ఉన్నది ఒకే ఒక వ్యాధి. మనకెందుకటన్న వ్యాధి మన దేశములో అనుదినము వృద్ధి చెందగా. ఆశు అంటే ఇది, ఒళ్ళు మడితే ఆశు ఎలా వస్తుంది. మనకెందుకటన్న వ్యాధి మన దేశములో అనుదినము వృద్ధి చెందగా, మన దేశము వృద్ధి యగునే మాటలు దక్కన్. ఇది ఆశు. బాణంలో వస్తుంది, కత్తిలో వస్తుంది. తట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వెళ్ళిపోతారు, నాకు అనవసరం. అసు అంటే ఇది, ఆవేశం ఉంటే ఇలాగే వస్తుంది. మనకెందుకు, మరి అదొక్కటే వ్యాధి అండి. డెంగ్యూ జ్వరం కంటే భయంకరమైన వ్యాధి, క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి నిర్లిప్తత. దేశాన్ని మొత్తం పట్టి పీడిస్తున్న నిర్లిప్తత. మన వీధులోనే అమ్మాయిని అత్యాచారం చేస్తారు, మనం లోపలికి వెళ్ళిపోతాం, రక్షించే ప్రయత్నం చేయం మనం. ఎందుకంటే మన అమ్మాయి కాదుగా. మన పక్కవాడు స్థలం ఎవడో బలవంతుడు ఆక్రమిస్తాడు, మనకెందుకు అంటాం, మరి వెళ్ళిపోతాడు. రేపొద్దున వాడు మన స్థలం ఆక్రమిస్తాడు. ఈ నిర్లిప్తతనే కవులు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. అన్ని దేశాల్లోనూ పూర్వం ఎప్పుడో వేల ఏళ్ల క్రితమే ప్రఖ్యాతిగాంచింది కదా, మీసం దూసిందండి భారతదేశం. పైగా వాత్స్యాయన కామసూత్రాల గురించి ఆశ్చర్యకరమైన మాట చదివి నేను అసలు లేవలేకపోయాను ఒక పూట. ఇదా దేశం అని. 84 భంగిమలలో కామసౌఖ్యాల గురించి రాసి దాంపత్య వైభవాన్ని కాపాడిన వాత్స్యాయనుడు ఆ జన్మ బ్రహ్మచారమ్మ. ఆయనకి స్త్రీ స్పర్శ తెలియదు. దట్ ఈజ్ ఇండియా. 37 అధ్యాయాల్లో రాశాడు, 84 భంగిమలలో మొత్తం రాశాడు. అన్ని రకాలుగా మీరు అనుభవించండి, ఆనందంగా ఉండండి, భార్యాభర్తలు ఆనందంగా ఉండండి. లైంగిక సంతృప్తి లేకపోతే జీవితం ఉండాలి. కానీ అదే ముఖ్యం కాదు. ధర్మార్థ కామ మోక్షాల్లో అది ఒకటి, పైగా మూడవది. దాన్నే పట్టుకుని ఏడవకూడదు, కానీ అది కూడా ముఖ్యమే. గ్రంథం రాశాడు ఆ జన్మ బ్రహ్మచారి. ఎలా రాశారండి మీరు? ఇది మీకు ఎలా తెలుసు అంటే, వేదంలో ఉన్నాయి చూడండి, మీరు సూక్ష్మంగా చూడరు, పైపైన పట్టుకుని ఏడుస్తారు. అస్య యజమానస్య పశువున్ బాహి అంటే ఆర్యులు పశువులను కాపాడమని దేవుని ప్రార్థించిన దిక్కుమాలిన అర్థం ఇది. వీడికి పశువు అంటే తెలియదు, పాకి అంటే తెలియదు, యజమానుడు అంటే ముందు తెలియదు. అస్య యజమానస్య పశువున్ బాహి అంటే పశువులను కాపాడమనా? అందుకోసం ఆర్యులు ప్రార్థన చేస్తారా? అంతకంటే అర్థం తెలియదు. ఎందుకంటే మామూలు లేఖంటువులు అవే ఉంటాయి. ఆ యజమానుడు అనేది ఎక్కడ వాడో, శివుడు అష్టమూర్తుల్లో ఒకటి. ఆ యజమానుడు అంటే జీవుడు అని సన్నాసికి అర్థమైతే కదా. అందుకని వేదాలకు అర్థం వీడు చెప్పేస్తాడు. ఇక్కడ అస్య యజమానస్య పశువును బాగి అన్నారండి. ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారండి, వారు గోవులను కాచుకునేవారండి, అందుకని వాళ్ళు ఇక్కడ ఆక్రమించారండి, ఏవో చెప్పేస్తారు సిద్ధాంతాలండి, అవి నమ్మేస్తారంతే. ఆ వేదాన్ని ఆ దృష్టితో కాదు చదవాల్సింది. వేదంలో సప్తాశ్వరథమారూఢం అంటారు సూర్యుడిని. సప్తాశ్వాలు అంటే 7 గుర్రాలా? ఏం గుర్రాలు అవి? అరేబియా గుర్రాలా? 7 కిరణాలు. సప్త కిరణాలనే సప్త అశ్వాలుగా చెప్పారు. వేదంలో అశ్వ అంటే కిరణం. అది తెలుసుకుని చదివితే తెలుస్తాయి. అందుకని వాత్స్యాయనుడు చెప్పాడు, నేను వేదం చదివాను, ఇంకేం చదవాలా, అందులో ఈ విశేషాలు కూడా ఉన్నాయి, హాయిగా రాశాను, నా తపో దృష్టికి నాకు కనబడ్డా, నీకు కనపడకపోతే నేనేం చేయను అన్నాడు. ఆ సూత్రాల పక్కన వేదంలో ఉండే మూలాలు కూడా ఉదాహరించాడు ఆయన. అది ఈ దేశం. అందుకని జోషువా చెబుతున్నాడు, అప్పుడే ఇంత పేరు పడిసి మీసం దూసింది కదా, ఇవాళ ఏందండి మీసాలు లేని మనుషులు తయారవుతున్నారు.
అలాగే పంతులమ్మ ఎవరండి? ఆయనకి సరస్వతీదేవి సాక్షాత్తు. స్తనయుగంబున గాన సాహిత్యములు దాంచు భాషావధూటి మా పంతులమ్మ. ఇవాళ పిల్లల్ని చదివించేటప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా, సంగీతం సాహిత్యం రెండూ రాకపోతే వాడు చదువు మొత్తం దండగా. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎన్ని కేజీలు చదివినా క్యారేజీలు మోయడానికి పనికొచ్చాడు, కానీ జీవితంలో పనికిరాడు వాడు. మెడిసిన్ చేయించాం, ఇంజనీరింగ్ చేయించాం, ఏం చేయించినా 4 పద్యాలు వచ్చినా అసలు జాషువా చేయించినాడు. జాషువాకి దండ అయ్యాలంటే మాణిక్య వరప్రసాద్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 10 పద్యాలు అప్పగించిన వాళ్ళ చేత దండ వేయించండి, లేదా జాషువాకి అవమానం. జాషువాకి అవమానం. ముందు 10 పద్యాలు అప్పగించమన్నాడు ఆయన. ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ నాకు అనవసరం, 10 జాషువాకి పద్యాలే అప్పగించాలి, అప్పుడు దండ అయ్యాలి, లేకపోతే వేయద్దు. అబ్బాయి మొత్తం అందరం వచ్చి వేసేస్తాం ఇక్కడ. నువ్వు వేసేసావు, నీకేమొచ్చు జాషువా గురించి తెలుసు. 10 పద్యాలు చదివి ఇంతకు ఎంత బాగా పాడారు పద్యాలు, పరవశించిపోయాను ఆ పద్యాలు పాడుతుంటే. ఎంత బాగా, పైగా గుంటూరు డివి సుబ్బారావు గారు ఊరు, నాకు తెలియదా ఏ పద్యాలు వస్తాయో ఎలా పాడతారో, బ్రహ్మాండంగా పాడారు. అటువంటి వాళ్ళ చేత వేయించాలన్న దండ. జాషువా పద్యాలు 10 రాయకుండా జాషువా మెడలో దండ వేయకూడదు ఎవడన్నా. ఆ పద్యాలు పాడిన వాళ్ళ చేత వేయించాలి. ఆయనకి నివాళులంటే అది. ఆయన పద్యాలు చదవకుండా ఆయనకి నివాళి ఏమిటండి? ఊరికే దండం పెడితే సరిపోయిందా? దేవుళ్ళని ఏం చేసామో మనం, మహాకవుల్ని అదే చేస్తున్నాం. మనం దండం పెడుతున్నాం, మన పనులు మనం చేస్తున్నాం. ఆయన పద్యాలు కంఠస్థం చేయాలి, అప్పుడు తెలుస్తుంది. నాకు వచ్చిన ఆవేశం మీకు వస్తుంది, నాకు కలిగిన ఆనందం రసానందం మీకు కలుగుతుంది. నేను తినే అన్నమే మీరు తింటారు, మీరు తినేదే నేను తింటున్నారు కదా, ఎందుకు కలగదండి? తేడా ఎక్కడది? ఊడబొడుచుకుని పుట్టారండి పండితులు ఎవరును, తయారవుతారు ఒక వృక్షంలాగా. అదే ఆయన బాధ. సరస్వతీదేవిని స్తనయుగంగా ఎందుకు పోచారు? సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకద అపాతమధురం అన్యద ఆలోచనామృతం. పసిపిల్లలకి వేళ మంచి సంగీతం వినిపించండి అమ్మా. పాడగలిగితే తల్లులు పాడండి, కానీ కొంతమంది పాడితే పిల్లలు జడుచుకుంటారు, అందుకని పాడకండి. క్యాసెట్ పెట్టండి, పాడగలిగిన వాడు పాడండి. పాట పాడాలి, పాట పాడితే సంగీతం వింటాడండి. వెంటనే పిల్లాడు అచ్యుతుడిలాగా ఆనందుడిలాగా తయారవుతాడు. జో అచ్యుతం ఆనంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి శిశువుని తల్లి ఎలా భావిస్తోంది? నాకు వెంకటరావు పుట్టాడు, పల్లారావు పుట్టాడని చెప్పట్లేదమ్మా. అచ్యుతుడు పుట్టాడు, ఆనందుడు పుట్టాడు, రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, గోవిందుడు పుట్టాడు. ప్రతి ఇంట్లో పుట్టినవాడు గోవిందుడేనమ్మా. ప్రతి ఆడపిల్ల లక్ష్మీదేవి. మామూలు ఎవడో పుట్టాడు జనాభా లెక్కల కోసం పుట్టాడని అనుకోవట్లేదు. నువ్వు రాముడు కావాలి, నువ్వు గోవిందుడు కావాలి, నువ్వు అచ్యుతుడు కావాలి, నువ్వు ఆనంద స్వరూపమై వెలగాలి అని ఉయ్యాల తొట్టెలో పాడిన పాట మానేశాం ఈవేళ. పిల్లలకి రావు పాటలు, తల్లులకు రావు. ఏదైనా పాడమంటే పొరపాటున మా మొహం మీద పాడే పెద్ద పాట ఏమిటంటే రెంగా రెంగారో జస్ అని పాడడం. ఎక్కడ అది ఏదో 13వ శతాబ్దంలో కొన్ని లక్షల మంది ప్లేగు వ్యాధి వచ్చి ఐరోపాలో చచ్చిపోతే ఆ శవాల చుట్టూ తిరుగుతూ పాడిన పాట అది. దాన్ని శ్రావణ మాసం మంగళహారతిలో పాడేస్తున్నారు. ఎక్కడ అశుభాలు జరుగుతాయి. ఆ పాట చదివితే మొహమాటం లేకుండా చెబుతున్నా, పాడించకండి, అవన్నీ నోరు మూసుకోమని చెప్పండి. లేకపోతే పాడితే తెలుగు పాట పాడలేకపోతే మౌనంగా ఉండమన్నాడు, పర్వాలేదు. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు, మౌనంగా ఉండమన్నాడు. ఎలా పడతామండి విదేశీ పాటలు, విదేశీ పద్ధతులు అన్నీ. ఇక్కడ పిల్లలు చెడిపోతున్నారు, మనం ఏం పట్టించుకోం ఆ విషయాన్ని. పైగా మా బోటుగాళ్ళు ఎవరన్నా కనపడగానే ఆ చిన్నపిల్లని తీసుకొచ్చి మా కాళ్ళ మీద పడి బాగా చదువు రావాలని ఆశీర్వదించండి. ఏం వచ్చిందమ్మా నువ్వు పాడు చేసి నేను ఆశీర్వదిస్తే వస్తుందా? తిట్టినంత మాత్రాన్ని ఎవడో పోవడం, ఆశీర్వదిస్తే ఎవడో బతకడం. అజ్ఞానం వదులుకోండి, మీరు చేస్తేనే వస్తుంది. మా కాళ్ళ మీద పడిస్తే ఏమొస్తుంది? మాకు ఉన్నదంతా వచ్చి చేయాలి. ఇప్పుడు ఇది స్వార్థమే. అంటే నేను ఇంటి దగ్గర ఉంటే మొహమాటం లేకుండా నా తల్లి పాదాల సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు కూడా 10 గంటలు చదువుతానని. ఎవ్రీ డే 10 hours, ప్రతిరోజు 10 గంటలు. ఈ రోజు కూడా. ఇప్పుడు కూడా నా ప్రయాణం సంచిలో ఒక పుస్తకం ఉంది. జాషువాది కాదు, జాషువా ఎలాగూ ఉన్నాయి, అది ఉపన్యాసం కోసం తయారవుతా. వర్ణన రత్నాకరం 13వ సంపుటం తెచ్చుకున్నా. 22 సంపుటాలు అది. మొత్తం కావ్యాల్లో ఉండే వర్ణనలన్నీ ఉంటాయి. 13 చదివేశా, 13వ తెచ్చుకున్నా. ఇంత సాధన చేస్తే రాదా అమ్మా? ఎందుకు రాదు? సాధన చెయ్యాలి. సాధన చేయడం పిల్లలకి నేర్పకుండా కనపడగానే కాళ్ళ మీద పడేసి ఆశీర్వదించానంటే మొత్తం మేము కష్టపడి సాధించేసిందంతా ఈ తపశ్శక్తి మా వేళ్లలోకి గోళ్లలోకి వచ్చేసి వాడు జుట్టులోకి వెళ్ళిపోయి వాడు ఇంత వాడు అయిపోవాలి. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం! ఆశీర్వచనంతో అన్న అయిపోవాలి, కష్టపడమని చెప్పరు. వాడు తెలుగు చదువుతున్నాడా, సంగీతం పాడుతున్నాడా, పాట వింటున్నాడా, పద్యం చదువుతున్నాడా, ఏం అక్కల. వాడు చదివేదేమో ఇంగ్లీషా, వాడికి ఎంతసేపు ఇంజనీరింగా, వాడికేమో మొత్తం బొడ్డు ఉడకుండా ఫోన్ ఒకటి ఇచ్చామా, 26 డబ్బాలు 36 చెప్పలు పెట్టి. కడుపులోంచి శిశువు బయటపడకుండానే ఫోన్ ఇచ్చేస్తున్నారండి. వాడు చెడిపోడా ఖచ్చితంగా. నేర్పవలసిన విధానం ఇది. ఆయన మొత్తుకుంటాడు. అలా నేర్పిన జాతికి ఇవాళ ఇలా అయింది ఏమిటి అంటున్నాడు ఆయన.
సరస్వతీదేవిని పంతులమ్మగా, పైగా ఆయన సహపాఠి. ఇవాళ క్లాస్మేట్ అంటామే, ఎవడో గడ్డిమేటని తీసుకొచ్చి క్లాస్మేట్ అంటున్నాం. జాషువా క్లాస్మేట్ ఎవరో తెలుసా? ఆయన ఎంత ఆనందంగా చెప్పాడు ఆ విషయం. సాందీపని సమక్షమునందు విద్య గడించు వనమాలి నా సహపాఠకుండు, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ మా క్లాస్మేట్ అన్నాడు. జాషువాకి తప్ప మరొకటి ఎవరికైనా ధైర్యం ఉందా శ్రీకృష్ణుడు నా క్లాస్మేట్ అని చెప్పడానికి? ఆయన ఏ ధైర్యంతో చెప్పాడు? జాషువాను శ్రీకృష్ణుడు ఒకే క్లాసులో చదువుకున్నారని ఎక్కడా లేదే. ఆయనది ద్వాపర యుగం, ఇది కలియుగం. ఈ దేశం నాది, ఈ దేశం నాది, ఈ దేశానికి సంబంధించిన అభ్యుదయ సాహిత్యం మొత్తం నాది అని జాషువా గర్వంగా చెప్పాడు. మనం అలా చెప్పలేకపోతున్నాం. కనీసం పిల్లలకి రామకృష్ణ అనే పేర్లు కూడా పెట్టాం. పెడితే రకేష్, ముఖేష్, కిపీష్, వాడికే అర్థమై సావదా పాట. మన ఎక్కడో టీవీలో షూటింగ్ అవుతుంటే ఏదో శ్లోకం చదువుతున్నాడు. నీ పేరు ఏమిటన్నా? మోహిత్ అన్నాడు. ఏమిటంటే పెట్టేశారు అంతే. మోహిత్ అంటే మోహానికి లోనవుతాడు అని అర్థం. పిచ్చి పేరు. అదేం పేరండి? మోహానికి లోనవుతాడు. మోహితుడు అంటే అర్థం ఏంటి? కామమోహితుడు అంటే మోహానికి లోనవుతాడు. లోనవ్వాలని పెట్టి ఏం లేదు. ఎవడో చెప్పాడు నామనక్షత్రం అని. మూత పెట్టి మోసగాడని పెట్టి దానికేముంది? లేదా కృష్ణ గారి సినిమాలు ఉంటాయి, మొనగాళ్ళకి మొనగాడు, మోసగాళ్ళకి మోసగాడు పెట్టేయి. అంటే మూతో రావాలి, సాతో రావాలి, కాతో రావాలి చెప్తే వాడు బతికి సుఖంగా ఉండాలని లేదు మనకి. అలా రాకపోతే ఏమైపోతాడో. నువ్వు ఏ పేరు పెట్టినా ఒకటే. ఆ పేరుకి మనిషికి సంబంధం లేదు. నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. వాడు బతుకు ఎలా ఉందో చూడాలి మనం. అందుకు జాగ్రత్త పడాలంటే పునాది జాగ్రత్తగా ఉండాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. సాందీపన నీ దగ్గర విద్య నేర్చుకున్నాం మా ఇద్దరం, శ్రీకృష్ణుడు నేను. మామూలుగా అయితే నమ్ముతామండి ఆ విషయాన్ని, కానీ నమ్మి తీరాల్సిందే. అంటే ఈ దేశంలో జగద్గురువు, ఈ దేశానికి అంతటికి ఎవరు జగద్గురువో నాకు ఆయన క్లాస్మేట్, జగద్గురువు ఈయన సహాధ్యాయి. సందీపన దగ్గర చదువుకున్నా అంటే భాగవతం నాది. అందుకే ఆ మాట చివరిలో చెబుతున్నాడు ఆయన. భక్తి వైరాగ్య భావముల తావలమ్మైన భాగవతమున బాలశిక్ష, పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష ఉండేవమ్మా పూర్వం. ఇప్పుడు ఇవి కనబడ్డమే పోయి. ఆ నా బాలశిక్ష ఏమిటంటే భాగవతం అన్నాడు ఆయన. అలా పెరిగినటువంటి జాతి ఇవాళ ఏ స్థితికి వచ్చింది? అటువంటి ఆంధ్రపుత్రుణ్ణి నేను. అందుకని నేను 56 అక్షరాలు కూడా మామూలుగా రాయనండి. గంట ముధరించి మోహనాక్షరములేనయ్యా. కృష్ణుడితో కలిసి చదువుకున్నవాడు మోహనాక్షరాలు రాయకపోతే ఏ అక్షరాలు రాస్తాడు? ఆయన మన్మోహనుడు కదా, మధుమోహనుడు కదా, జగన్మోహనుడు కదా ఆయన. అందుకని ఆ అక్షరాలు రాస్తాను నేను. గంటను ధరించి మోహనమైన అక్షరాలు రాస్తాను. ఏమి రాస్తానయ్యా? ప్రతిఫలించెడు నా మహోన్నత విభూతి, నా ఆంధ్రజాతి మహోన్నత విభూతిని ప్రతిఫలించే విధంగా నా కావ్యాలు ఉంటాయి ఖచ్చితంగా. అందులో ఆంధ్రత్వం ఉంటుంది, భారతీయత ఉంటుంది ఖచ్చితంగా. జాషువా ప్రతి పద్యంలో ఆంధ్రత్వం ఉంటుంది, భారతీయత ఉంటుంది. పైగా చాలా గర్వంగా రాసుకుంటాను. ఎక్కడ రాసుకుంటాడో? తెల్ల కాగితాల మీదను, తాటాకుల మీద కాదు. దశ దిశ ఫలక పంక్తి, 10 దిశల పంక్తుల మీద రాస్తా. భూమి ఆకాశాలు సహా, 4 మూలలు సహా, 4 దిక్కులు సహా దశ దిశలు అంటారు. ఈ దశ దిశల ఫలకాల మీద అంటే దిగంతాలకి తెలుగువారి కీర్తి వ్యాపించే విధంగా నేను పద్యం రాస్తా. నా భరతమాత నన్ను కన్నందుకు సంతోషించాలి అన్న అపార దైవ భక్తుడు, దేశభక్తుడు